అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 68. శివాంశు బయట నుండి రిసార్ట్కి వచ్చేసరికి శ్రీనిక పేపర్ మీద పెట్టుకుని అలానే నిద్రపోతూ ఉంటుంది. శివాంశు తన దగ్గరకు వెళ్ళి పేపర్ తీసేసి తనని సరిగ్గా పడుకోబెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా శ్రీనికకి మెలకు వచ్చి లేచి చూసేసరికి బెడ్ మీద ఫోన్ కనిపించి శివాంశు వచ్చాడని అర్థమయ్యి లేచి కూర్చుంటుంది. శివాంశు బయటకు వచ్చి కూల్గా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, లంచ్కి వెళ్దాం అంటాడు. శివాంశ్ అంత కూల్గా మాట్లాడేసరికి షాక్ అవుతుంది శ్రీనిక. శివాంశ్ నవ్వుకుని షాక్ అయిన చాలే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటాడు. శ్రీనిక తేరుకుని ఫ్రెష్ అయ్యేసి వస్తుంది. శ్రీనిక రాగానే వెళ్దామా అంటాడు. శ్రీనిక తల ఊపేసరికి శివాంశు ముందు వెళ్తుంటే శ్రీనిక వెనక్కే వెళ్తుంది. వాళ్ళిద్దరూ కలిసి కిందున్న రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటారు. శివాంశు శ్రీనికకి ఏమి ఇష్టమో అవన్నీ ఆర్డర్ చేసి శ్రీనిక చెయ్యి తన చేతుల్లో తీసుకుని, ఇన్ని రోజులు నువ్వు నీ ప్రేమ గురించి చెప్తుంటే అర్థం చేసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు నీ గురించి, నువ్వు ప్రేమించిన వ్యక్తి గురించి చెప్తే వినాలనుంది అంటాడు. శ్రీనిక తన వైపే ఆశ్చర్యంగా చూస్తుంటే, మనం ఫ్రెండ్స్లా ఉండాలని కోరుకున్నావుగా, నవ్ ఐఎమ్ రెడీ టు బీ యువర్ ఫ్రెండ్ అనగానే శ్రీనిక హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజంగానా అంటుంది. శివాంశు అనగానే శ్రీనిక థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. వంశు నా ఫ్రెండ్ అని కాకుండా నువ్వు ప్రేమించిన వ్యక్తిగా తన గురించి చెప్పు అంటాడు శివాంశు. శ్రీనిక నవ్వుతూ తన గురించి చెప్పాలి అంటే మా పరిచయం ఎలా అయిందో చెప్పాలి అంటుంది. అయితే మొదటి నుండి చెప్పు అంటాడు. శ్రీనిక ఆనందంగా మా పరిచయమే చాలా డిఫరెంట్ శివ్. ఒకరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో ఉండగా ఒక లెటర్ వచ్చింది. అది ఓపెన్ చేయగానే స్నేహం గురించి ఒక కవిత. బాధలో ధైర్యాన్ని ఇచ్చేది, కష్టాల్లో కలిసి ఉండేది, నీడలా వెంటుండేది, గెలిచినప్పుడు అనుభవించేది, ఓడినప్పుడు ఓదార్పునిచ్చేది, అలుపులో శక్తినిచ్చేది, తడబాటులో తోడ్పాటునిచ్చేది, భాష లేని భావం, గమ్యం లేని ప్రయాణం. మన స్నేహం మనసులో పుట్టింది, మట్టిలో కలిసేంతవరకు ఉంటుంది. అది చదవగానే నాకు చాలా నచ్చింది. ఎవరు రాశారో చూద్దామని నేమ్ చూశాను. దాని మీద వంశ్ అనే అందమైన పేరు కనిపించింది. ఆ కవిత నచ్చడం వల్లేమో ఆ పేరు కూడా చాలా నచ్చింది. ఆ కవిత కింద, హాయ్, ఈ కవిత మీరు చదివినప్పుడు మీకేమనిపిస్తుందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం ఈ కవితలోని భావం మీకు అర్థమయ్యి మన మధ్య స్నేహానికి మొదట అడుగు పడాలని ఆకాంక్షిస్తున్నాను. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, కానీ స్నేహానికి ఏది అడ్డు కాదని నేను నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఇలా ఒక ఉత్తరాన్ని రాసి మీరెవరో తెలియని మీకు పంపుతున్నాను. నాలాగే మీకు కూడా అనిపిస్తే దీనికి రిప్లై ఇస్తారని ఆశిస్తూ నా అడ్రస్ మీకు పంపిస్తున్నాను. స్వచ్ఛమైన స్నేహం మొదలవ్వడానికి ఆడ, మగ, కులం, మతం అనేవి చాలా చిన్న విషయాలు. ఎందుకంటే స్నేహం అనేది వాటన్నింటికీ అతీతం. అదొక స్వచ్ఛమైన బంధం, చాలా గొప్పది. ఆ బంధం మన మధ్య ఏర్పడాలని కోరుకుంటూ వంశ్ అని ఉంది. తను చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి. మా అమ్మకు కూడా చూపించాను, తను కూడా మెచ్చుకుంది. ఆ తర్వాత నేను రిప్లై ఇచ్చాను. అలా మొదలైన మా స్నేహం ప్రేమగా మారటానికి ఎక్కువగా టైం పట్టలేదు. తన నిజాయితీ, మాటలు, తన ఆశయాలు, తన ఆలోచనలు ఇలా అన్నీ చాలా చాలా నచ్చేసాయి. తనను చూడకుండానే, తనతో డైరెక్ట్గా మాట్లాడకుండానే నాకే తెలియకుండా తనను ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ ఆడపిల్లను కదా, అందుకే చెప్పలేకపోయాను. ఒకరోజు తనే మా బంధానికి ఒక కొత్త అర్థం ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా తన ప్రేమను ఒప్పుకున్నాను. ప్రేమ తర్వాత పెళ్ళి అనే బంధం కోసం నమ్మకం చాలా అవసరం అని, మా బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒకరి గురించి ఒకరు తెలియాలని తను ఒక హోటల్ అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మన్నారు. నేను అక్కడ రావటం, తనను కలవటం, తన గురించి తెలుసుకోవటం జరిగాయి. ఆ తర్వాత మీకు ఆఫీస్ ఫైల్ ఇవ్వాలని అనుకుని పైకి వచ్చాను. అప్పుడే అనుకోకుండా చాలా జరిగాయి అని ఆపేస్తుంది. అంతా శివాంశు. అంటే నువ్వు ప్రేమిస్తుంది నీకు ఎదురుగా వంశలా నీ ముందు నిలబడిన వ్యక్తిని కాదు, నిన్ను ఆకట్టుకున్న అతని మాటల్ని, నీ ఆలోచనలతో జతకలిసిన అతని ఆలోచనల్ని, నిన్ను అర్థం చేసుకుని నీకు ఇబ్బంది లేకుండా ప్రవర్తించే అతని తీరుని, నిన్ను ప్రేమించేలా చేసుకున్న అతని మనసుని. అంతేనా అంటాడు. తను ఎవరో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో తెలియకుండానే ప్రేమించాను. తను నా ముందుకు వచ్చి తనే వంశ్ అని చెప్పే వరకు నేను ప్రేమించింది తననే అని నాకు తెలీదు. ఆ తర్వాత మేము కలుసుకుంది ఒక 2 సార్లు మాత్రమే. అది కూడా చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళం.
తను చాలా బిజీ. ఇంకొక 2 డేస్లో డైరెక్ట్గా అమ్మ వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడతాను అన్నారు. అంతలోపే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారని బాధగా చెప్తుంది శ్రీనిక. ఒకటి అడుగుతాను, ఎందుకు ఏమిటి అని అడగకుండా సమాధానం చెప్పు అంటాడు శివాంష్. శ్రీనిక అడగండి అంటుంది. నువ్వు ప్రేమించింది, నీ మనసుని ఇచ్చింది లెటర్స్ ద్వారా ప్రేమించుకున్నారు వంశనా, లేక కళ్ళెదురుగా నీకు కనిపించిన వంశనా అని అడుగుతాడు. శ్రీనిక ఆశ్చర్యంగా, ఇద్దరు ఒకరేగా శివ్ అంటుంది. అడిగిన దానికి మాత్రమే చెప్పమన్నానా అని కొంచెం సీరియస్గా అనేసరికి శ్రీనిక భయపడి, మనిషిని కాదు మనసును చూసి ప్రేమించాను. తను రాసిన కవితల్లోని భావం అర్థమయ్యి తను నా మీద చూపిస్తున్న కేరింగ్కి, నన్ను అర్థం చేసుకునే విధానానికి ప్రేమించాను అంటుంది. శివాంష్ ఏదో ఆలోచిస్తూ, మంచి ఫీల్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ అన్నమాట మీది, గ్రేట్ అంటాడు. శ్రీనిక నవ్వి, అదంతా నాకు తెలియదు కానీ తన ప్రేమ నాకు కావాలనిపించింది. తను నా జీవితంలో ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపించింది. అందుకే తన ప్రేమని నేను ఫీల్ అయ్యాను, యాక్సెప్ట్ చేశాను. అప్పటి నుండి తనే నా ప్రపంచం అయిపోయాడు. తన నుండి లెటర్ రాకపోతే మనసంతా బాధగా ఉండేది, ఏ వర్క్ చేయాలనిపించేది కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ అనిత తెలుసు కదా, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. తనైతే చాలా ఏడిపించేది. తన లెటర్ వచ్చే వరకు తినడం కూడా మానేసేదాన్ని. అమ్మ అయితే నన్ను చూసి నవ్వుకునేది. వంశ్ వచ్చాక వాళ్ళిద్దరూ ఒకటయ్యి నన్ను ఏడిపిస్తామనేది అని శివాంష్ వైపు చూడకుండా వంశ్ని ఎంత ప్రేమించిందో ఒక ఫీల్తో చెప్తూ ఉంటుంది. సరే, త్వరగా తింటే సైట్ సీయింగ్కి వెళ్దాం. ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది, అది ఒక విలేజ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అంటాడు శివాంష్. అవునా, అయితే వెంటనే వెళ్దాం శివ్, ప్లీజ్, నాకు వాటర్లో ఆడుకోవటం చాలా అంటే చాలా ఇష్టం, ఇప్పుడే వెళ్దాం ప్లీజ్ అని శివాంష్ చేపట్టుకుని చిన్నపిల్ల అడుగుతూ తొందర పెడుతుంది. శివాంష్ నవ్వుతూ, ఇలానే వస్తావా, ఇంకొక డ్రెస్ అది ఏమీ తెచ్చుకోవా అంటాడు. వాటర్ ఫాల్స్ ఉండేది ఒక విలేజ్లో అన్నావు కదా, మళ్ళీ వేరే డ్రెస్ ఎందుకు అంటుంది. శివాంషు సరే పద అని లేచి ముందుకు వెళ్తుంటే శ్రీనిక కాలికి ఏదో తగులుకొని కింద పడబోతే శివాంషు తనను పడకుండా దగ్గరకు లాక్కుంటాడు. శ్రీనిక వెళ్ళి శివాంష్ కత్తుకుపోతుంది. శ్రీనిక కంగాల్లో శివాంషు షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. 2 నిమిషాల తర్వాత శ్రీనిక కళ్ళు తెరిచి తలెత్తి శివాంషుని చూస్తుంటే శివాంష్ కూడా శ్రీనికని అలానే చూస్తూ ఉంటాడు. శివాంషు ముందుగా తేరుకుని శ్రీనిక నడుం చుట్టూ ఉన్న తన చెయ్యిని వదిలేసి, మళ్ళీ లేట్ అవుతుంది వెళ్దామా అంటాడు. సారీ, ఏదో కింద కాలుకి తగిలి అని చెప్పేలోపే శివాంషు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని ముందుకు వెళ్తాడు. శ్రీనిక వెళ్తున్న శివాంషుని చూసి, ఇది అసలు కలనా నిజమా అనేది అర్థం కావడం లేదు శివ్, నన్ను చూస్తేనే నీ కళ్ళల్లో కోపం, చిరాకు, ద్వేషం అన్నీ కనిపిస్తాయి. అలాంటిది ఈరోజు ఇంత సౌమ్యంగా ఉన్నావు, నా మీద కేరింగ్ చూపిస్తున్నావు, అందుకే నేను అసలు నమ్మలేకున్నా. కానీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది శివ్. వంశుని కలిసినప్పుడు కూడా ఇంత హ్యాపీగా అనిపించలేదు నాకు అని తన వెనకే వెళ్తుంది. ఇద్దరూ కలిసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. శ్రీనికకి ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. తనకు కొంచెం దూరంగా కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ని చూసి ఎగ్జైట్మెంట్తో శివాంశుని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ శివ్, థ్యాంక్ యూ సో మచ్ అని అరిచేస్తుంది. శివాంశు కొంచెం షాక్ అయ్యి శ్రీనికని అలానే చూస్తుంటే శ్రీనిక ఇదేం పట్టించుకోకుండా శివాంశుకి తన ఫోన్ ఇచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పుడే శివాంశు చేతిలో ఉన్న శ్రీనిక ఫోన్ మోగుతుంది. డిస్ప్లేలో వంశ్ అని చూసి వెళ్తున్న శ్రీనికని చూసి నవ్వి కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.